అందరికీ నమస్కారం అండి. పూజ్య లాలాజీ మహారాజు గారు శ్రీమద్ భాగవతంలోని నవమ స్కంధం అంటే 9వ అధ్యాయంలోని ఒక శ్లోకం గురించి ప్రస్తావించారు. ఆ శ్లోకం అర్థం ఏమిటంటే, భగవంతుణ్ణి నాకు అష్టాంగ యోగ సిద్ధులేం వద్దు, అలాగే నాకు పునర్జన్మల నుంచి ముక్తి కూడా వద్దు, కానీ శరీరధారులైనటువంటి ఆత్మల యొక్క హృదయాల్లో, అందరి హృదయాల్లో నివసించి వారి బాధలన్నింటినీ కూడా నేనే అనుభవించాలి, తద్వారా వాళ్ళందరూ కూడా బాధల నుంచి విముక్తవ్వాలి, ఈ వరం ప్రసాదించండి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాను నేను అని ఆ శ్లోకార్థం. శరీరధారులైనటువంటి ఆత్మలంటే కేవలం మానవులే కాదు, మొత్తం జీవరాశి అంతా. అందరి యొక్క బాధలు కూడా తమకి బదిలీ అయిపోవాలని, తామే ఆ బాధలను అనుభవించాలని, ఆ ఫలితంగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, అన్ని జీవరాశులు కూడా బాధల నుంచి విముక్తి పొందాలనేటువంటి ఎంత మహోన్నత గుణం అది, ఎంత త్యాగం! అటువంటి మహోన్నత గుణం త్యాగం, ఆ భావన తనలో వృద్ధి చెందుతోందనేటువంటి లాలాజీ మహారాజీ గారి యొక్క మహోన్నత వ్యక్తిత్వం మన ఊహకి అందనటువంటిది. వారంటారు, నాకు ఈ విషయంలో రంతిదేవుడు లాంటి వాడిని అనే భావన నాలో బలంగా వృద్ధి చెందుతోంది అని చెప్పేసి చెప్పుకున్నారు ఆయన. అంటే వారు అంతగా ఆదర్శంగా పెట్టుకున్నటువంటి ఆ రంతిదేవుడు ఎవరు, ఆయన కథ ఏమిటి? రంతిదేవుడు భరతవంశపు మహారాజు. అతను ఇతరులు కష్టాలు పడుతుంటే భరించలేడు. తాను ఎంత కష్టానికైనా ఓర్చి తన సుఖాలని త్యజించి ఇతరులని కష్టాల నుండి రక్షిస్తాడు. అందుకు తనకున్న అన్నిటినీ దానం చేస్తాడు, త్యాగం చేస్తాడు. అట్టి మహోన్నత గుణాల వలన అతని కీర్తి ముల్లోకాలకు వ్యాపించింది. ఇలా తన సమస్త సంపదల్ని దానం చేసేయడంతో రంతిదేవుడు కడు బీదవాడైనాడు. ఆ పరిస్థితుల్లో కూడా తనకి ఏది లభించినా ఇతరులకి ఇచ్చి వారి కష్టాలు తీర్చేవాడు. ఒక సందర్భంలో రంతిదేవుడికి 48 రోజుల పాటు ఏ ఆహారము లభించలేదు. రంతిదేవుడు, అతని భార్యా పిల్లలు చిక్కి శల్యమైపోయారు. అప్పుడు అతనికి కొంత ఆహారము, మంచినీరు లభించేయి. ఆ ఆహారంలో తన భార్యా పిల్లలకి కొంత పెట్టి మిగిలింది తాను తిందామని అనుకుంటున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆకలితో అనుమతిస్తున్నానని వచ్చాడు. ఆ బ్రాహ్మణుని ప్రేమతో ఆదరించి అతనికి తన వద్ద ఉన్న ఆహారంలో సగభాగం ఇచ్చాడు రంతిదేవుడు. అంతలో మరో గన్నార్తుడు వచ్చాడు. అతనికి కూడా కొంత ఆహారాన్ని ఇచ్చాడు. అలాగే ఆ తర్వాత మరొకడు వచ్చి ఆకలి బాధ భరించలేకపోతున్నానంటే అతనికి తన వద్ద మిగిలిన ఆహారాన్ని ఇచ్చాడు. చివరికి రంతిదేవుని వద్ద ఉన్న ఆహారం అంతా అయిపోయింది. పోనీ తన వద్ద ఉన్న మంచినీరు తాగుదామనుకుంటే అంతలో ఒకడు దీనంగా దాంతో గొంతెండిపోతోందని వచ్చాడు. అతనికి మంచినీరు ఇచ్చి దాహం తీర్చాడు. తాను భరింపదాని బాధలో ఉన్న ఇతరులకు సహాయం చేయగలిగినందుకు ఆనందించాడు రంతిదేవుడు. ఇలా అన్నార్తులుగాను దాహార్తులుగాను వచ్చినటువంటి వారు ఆయా వేషాల్లో వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలు. ఆ దేవతలు తమ నిజ రూపాల్లో ప్రత్యక్షమై, రంతిదేవ, అందరి కష్టాలని తీర్చడానికి అన్ని పరిస్థితుల్లోనూ సిద్ధపడే నీ కరుణకి, త్యాగానికి మేము ముగ్ధులమైపోయాం. నీకేం కావాలో కోరుకో, ప్రసాదిస్తామన్నారు. అయినా తన కోసం రంతిదేవుడు ఏమీ కోరుకోలేదు. అతనిలో సంపూర్ణంగా పరమాత్మ చింతనే ఉంది. అతనికి ఏదైనా కోరుకోవాలనే ధ్యాసే లేదు. ఈ రంతిదేవుడు స్టోరీ చెప్తూ లాలాజీ మహారాజు గారు, అతను ఎంతటి మహనీయుడంటే అటువంటి వాడిని నేను అనేటువంటి భావన నాలో వృద్ధి చెందుతామన్నారు. చారిజీ మహారాజు ఒక ప్రసంగంలో చెబుతూ
ఈ రకంగా తోటివారందరి యొక్క బాధల్ని తామే అనుభవించాలని, వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులు సామాన్యులు కాదు. వారు ఈ రకంగా ఇంతటి త్యాగానికి సిద్ధపడడంతో వాళ్ళు 2 లక్ష్యాల్ని నెరవేరుస్తారు. ఒకటి, మిగిలినటువంటి తోటివారందరి యొక్క బాధల నుంచి వాళ్ళందరినీ విముక్తులు చేయడం. అది ఏమీ సామాన్యమైన విషయం కాదు, అసామాన్యమైనటువంటి విషయం. దాన్ని సాధించడం. రెండవది, తాము కోరకపోయినా ఆశించకపోయినా ఆ మానీయులకి ముక్తి రావడం అనేది అతి సామాన్యమైన విషయంగా మారిపోయింది అని చెప్పేసి చార్య మహారాజు గారు అన్నారు. అలాది మహారాజు గారు అంటారు, ప్రేమ అంటే భగవంతుడి యొక్క ప్రతిబింబం. ప్రేమ, కరుణ, త్యాగం ఉదాత్త గుణాలని, ఇవి కుటుంబ జీవనంలో డెవలప్ అవుతాయని లాలాజీ మహారాజు గారు అంటారు. కుటుంబ జీవనంలో సంతానం కానీ, భార్య కానీ, ఇంకోళ్ళు కానీ వాళ్ళు కష్టం నుంచి విముక్తి పొందాలి, వాళ్ళు సుఖపడాలి, వాళ్ళకి బాగుండాలి అని చెప్పేసి మనం కష్టపడడానికి మనం సిద్ధపడతాం. ప్రేమంతలాగా, కరుణంతలాగా త్యాగానికి దారితీస్తుంది. ఇటువంటి ఉదాత్త గుణాలు కుటుంబ జీవనంలోనే డెవలప్ అవుతాయి. వాటిల్ని విస్తృతంగా అందరి పట్ల మనం వర్తింపజేయాలి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి సాధించాలంటే గృహస్థాశ్రమమే అత్యుత్తమైనటువంటి ఆశ్రమం అని చెప్పి లాలాజీ మహారాజు గారు అన్నారు. దాజీ గారు అంటారు, ఈ ప్రేమని కార్యరూపంలో చూపిస్తే దాన్ని కరుణ అంటాం, కంపాషన్. ఈ ప్రేమ, కరుణ ఉన్నప్పుడు న్యాచురల్గానే త్యాగం ఉంటుంది. ఇటువంటి ప్రేమ, కరుణ, త్యాగం అనేటువంటి ఈ ఉదాత్త గుణాలను మూర్తిభవించినటువంటి రంతిదేవుని కథ చెప్తూ అంతటి వాడినటువంటి భావన తనలో వృద్ధి చెందిందన్నటువంటి లాలాజీ మహారాజు గారు మనకందరికీ కూడా ఆదర్శం. వారు చెప్పిన ఈ సూత్రాలు అనుసరణీయం. అందరికీ ధన్యవాదాలు.